శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా ఈ 2025 ఆంగ్ల నూతన సంవత్సరం ఎన్నో గొప్ప వసంతాలు రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను. మీరు మాకు చేసే ఒక చిరు సహాయం, మా ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, మీ మిత్రులందరికీ షేర్ చేయడం, ఇది ఒకటి చేయండి. ఇంకా మీకు చాలా అద్భుతమైనటువంటి విశేషాలు చాలా మీకు వస్తాయి. మరి ఈ ఆంగ్ల నూతన సంవత్సరంకి ఉగాదికి మధ్యలో ఉన్నటువంటి 3 నెలలు ఉంటుంది చూసారా, చాలామందికి మళ్ళీ ఉగాది పంచాంగ శ్రవణంతో పాటు మళ్ళీ వస్తుంది. కానీ ఈ 3 నెలల గ్యాప్లలో ఏమేమి జరగబోతున్నాయి, ఓవరాల్ ఇయర్ ఎలా జరగబోతున్నాయి అనేది మనం చూసుకుంటాం. ప్రతి ఒక్కరికి ఒక ఫీలింగ్, ఈ కొత్త సంవత్సరం నాకు ఏం జరగబోతుంది, నేను ఈ సంవత్సరం నాకు వివాహం అవుతుందా, ఉద్యోగం వస్తుందా, నా వ్యాపారం బాగుంటుందా, నా రాజకీయం బాగుంటుందా, నేను ఎలా ఉంటాను అనే ఒక ఆలోచన అంతా కూడా ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుందన్నమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని 12 రాశి ఫలితాలు అన్నిందరికీ కూడాను మనం చెప్పబోతున్నాం. మళ్ళీ చెప్తున్నాను, రాశి ఫలితాలు అన్నది పడుతున్న వర్షానికి ఒక గొడుగే, కానీ రాశి ఫలితాలు జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవాన్ని నమ్మండి, దైవ ప్రార్థన చేయండి. ఇంకనూ మీ రాశి ఫలితాలన్నీ పొందాలని అనుకుంటున్నవారు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుని ప్రార్థించండి. వారి దగ్గర పోయి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ తెలపండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా, ఈ కింద ఉన్న నెంబర్కి వాట్సప్ చేయండి. ఈ అయ్యప్ప సీజన్ ఉండడం వల్ల జనవరి వరకు చాలా బిజీగా ఉంటాం కాబట్టి జనవరి తర్వాతనే వ్యక్తిగత జాతకాలు చెప్పడం జరుగుతుంది. మీ ఏ వివరాలైనా వాట్సాప్ చేయండి, మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తూ ఉంటారు. జ్యోతిశాస్త్రరీత్యా కర్కాటక రాశి ఫలితాలు ఈ 2025 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఈ కర్కాటక రాశి వారికి ఉందంటే ఎన్నో రోజులుగా పడుతున్నారు కదా ఈ అష్టమ శని యొక్క ప్రభావం. మార్చి 27 తర్వాత అవన్నీ తొలగిపోయి ఆనందంగా ఉండబోతున్నారు. కర్కాటక రాశి మిత్రులారా, కాస్త మీ నోరు అదుపులో ఉంటే మట్టుకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందుతారు. శనిదేవునితో పాటు గురుగ్రహం యొక్క ప్రత్యేక ఆశీస్సులు మీరు పొందబోతున్నారు. అంతేకాదు రాహుకేతుల ప్రభావంతో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. అంటే చాలా గ్రహాలు మీకు అనుకూలం. ప్రధానమైనటువంటి శని గురువు అనుకూలం, రాహుకేతువులు అనుకూలం. ఎంత మీరు శారీరక మానసిక ఒత్తిడి నుంచి కూడా ఉపశమనం పొందే అవకాశాలు ఉన్నాయి. ఏడాది ప్రారంభంలో కుజుడి యొక్క ప్రభావం కూడా ఉంటుంది. శనిదేవుడు కుంభం నుంచి మీనంలోకి వెళ్ళడం వల్ల ఈ రాశి వారికి శనిదోషం నుంచి విముక్తి. ఈ సందర్భంగా నూతన సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆర్థిక, విద్య, ఆరోగ్య, కెరీర్ పరంగా అద్భుతంగా ఉండబోతుంది. కెరీర్గా తీసుకుంటే కొత్త ఏడాదిలో కెరీర్ పరంగా మిశ్రమ ఫలితాలు. ప్రారంభంలో మిశ్రమం, మార్చి తర్వాత అద్భుతం అని చెప్పచ్చు. కొన్ని సమస్యలు ఎదుర్కోవచ్చు పై అధికారుల నుంచి. మార్చిలోపు కాస్త జాగ్రత్త పడండి, మళ్ళీ ఉపశమనం పొందుతారు. మార్చి తర్వాత కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వరకు మార్చి వరకు ఎదురు చూడండి. అద్భుతమైన ఉద్యోగాలు విదేశాల్లో కానీ లోకల్లో కానీ ప్రభుత్వ పరంగా ఉద్యోగం ఆశించే వాళ్ళు కూడా ఈ కర్కాటక రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటాయి. గురుడి యొక్క ప్రభావంతో ప్రమోషన్స్ రావచ్చు, ఇంక్రిమెంట్స్ రావచ్చు, మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్స్ రావచ్చు. గతం కంటే ఉన్న సమస్యలన్నీ తొలగిపోయి అద్భుతంగా ఉంటారు. కోర్టు కేసులు ఏమైనా ఉంటే ఉద్యోగపరంగా అవి కూడా తొలగుతాయి. మరి ఆర్థికంగా తీసుకుందామా, ఈ రాశి వారికి శనిదేవుడు 9వ స్థానంలో సంచారం చేసే సమయంలో శని కంటక ప్రభావం తొలగిపోతుంది. ఈ సమయంలో మీరు చేసే ప్రతి పనిలోనూ భారీ ఆర్థిక లాభాలు పొందుతారు. భారీగా, కొంచెం కాదు, జాక్పాట్ అని చెప్తున్నాను మీకు. అంతేకాదు ఈ కాలంలో మీకు రావాల్సిన బకాయిలన్నీ తిరిగి వస్తాయి. గురుగ్రహం ప్రత్యేక అనుగ్రహం వల్ల మీరు ప్రతి రంగంలోనూ విజయం సాధిస్తారు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. కుజుడి ప్రభావంతో మీ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వ్యాపార పరంగా తీసుకుంటే అద్భుతాలను సృష్టించవచ్చు అని చెప్పచ్చు. అనేక రంగాల శుభఫలితాలు. పెద్దలు ఎవరో ఒక పెద్దల యొక్క సహాయంతో పెద్ద పెద్ద ఆర్డర్స్, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఇవన్నీ పొందే అవకాశాలు. దీంతోపాటు మీరు కొత్త వ్యాపారం ప్రారంభించే అవకాశం ఉన్నాయి. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు ఎక్స్పాండ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఏడాది చివరిలో మీరు పెట్టిన పెట్టుబడులు మంచి ప్రయోజనాలు పొందుతాయి. భూమి మీద పెట్టుబడి పెట్టండి, బంగారం మీద పెట్టుబడి పెట్టండి, షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టండి, అద్భుతంగా ఉంటుంది. శనిదేవుడికి మీ ఆశీస్సులో మీ వ్యాపారం మెరుగుతుంది. మీ కష్టానికి తగిన ఫలితాలు పొంది ఎంతో అద్భుతాలను సృష్టిస్తారు. ఆరోగ్యపరంగా కొత్త ఏడాదిలో ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించాలి. మీకు ఏదో రకమైనటువంటి మనోరుగ్మత వల్ల ఇబ్బంది పడుతుంటారు. శనిదేవుని 8వ స్థానం సంచారం చేసే సమయంలో కొన్ని సమస్యలు ఎదుగుతాయి. ముఖ్యంగా మొదటి 6 నెలలు ఒత్తిడి, అలసట తదితర సమస్యలు ఎక్కువ అవుతాయి. గురు భగవానుడు మే మాసం తర్వాత 12వ స్థానంలో ప్రవేశించాలంటే మీ ఆరోగ్యం మెరుగుపడే అవకాశం ఉన్నాయి. ఈ సందర్భాల్లో మీరు కాస్త స్ట్రెస్ని వదిలేసేయండి, అన్ని రకాలుగా బాగుంటారు. విద్యారంగంలో చదివే పిల్లలకి
మార్చి వరకు కొంచెం అటు ఇటుగా ఉన్న మార్చి తర్వాత అద్భుతంగా అయ్యి మీరు అన్ని రకాల విద్యార్హతలు పొందుతారు. సివిల్ చదివే వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది అని కూడా చెప్పచ్చు. బ్యాంకింగ్ సెక్టార్ వాళ్ళకి బాగుంటుంది. మంచి యూనివర్సిటీలో చదవాలనుకున్న వాళ్ళకి బాగుంటుంది. విదేశాల్లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది. H1 వీసా కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి బాగుంటుంది. సిటిజన్షిప్ లేదా గ్రీన్ కార్డుకు సంబంధించినవి అన్ని దేశాల్లోనూ మీరు ప్రయత్నం చేయొచ్చు. విదేశాల్లో చదువుకుంటున్న విద్యార్థులకు కూడా ఉద్యోగాలు దొరికే అవకాశాలు ఉన్నాయి. ఇంకా వైవాహిక జీవితానికి వస్తే కర్కాటక రాశి వారు కొత్త ఏడాదిలో వైవాహిక జీవితంలో చాలా సంతోషకరంగా ఒకరిపై ఒకరు ప్రేమానురాగాలతో ఉంటారు. ప్రేమ వివాహం చేసుకునే వారికి అవకాశాలు ఉన్నాయి. వివాహ జీవితంలో నూతన సంవత్సరంలో మిశ్రమ ఫలితాలు. ఫస్ట్ మార్చి వరకు కొంచెం మిశ్రమ ఫలితాలని తర్వాత ఉంటుంది. ఈ కాలంలో వైవాహిక జీవితంలో పెద్దగా సమస్యలు ఉండకపోవచ్చు. చాలా అద్భుతంగా ఉంటారు. ఈ యొక్క సంవత్సరం అంతా కూడాను కర్కాటక రాశి వారికి చాలా బాగా ఉంటుంది. ఒక చిన్న పరిహారం మాత్రం చేసుకోవాలి. కృతజ్ఞతాభావంగా దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దేవాలయంలో వెళ్ళి అమ్మవారికి ప్రార్థన చేయండి. సప్తసతి చండి హోమాన్ని చేయండి. అద్భుతంగా ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేయండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి. అన్ని రకాలైనటువంటి రుగ్మతల నుంచి తొలగి ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉంటారు. యాత్ర సమయం ఆసన్నమైంది. మకర సంక్రాంతి సమయం ఆసన్నమైంది. అయ్యప్ప భక్తులందరూ కూడా ఎదురు చూస్తున్నారు, ఎప్పుడురా స్వామివారి యొక్క దివ్య దర్శనం చేయాలని. ఎలా వెళ్ళాలి? భోగికి ముందు చేరాలి, మకర సంక్రాంతి చూడాలి, చాలు చాలు మనకింకా వలదు వలదు ఇక జన్మ. అలా మకర సంక్రాంతి కంటే ముందు, భోగి కంటే ముందు శబరిమలకి వెళ్ళి ఆ మకర సంక్రాంతి చూసి, ఆ తిరువాభరణ చారుత దర్శనాన్ని చూసి, ఆ జ్యోతి దర్శనం చూసి తిరిగి వచ్చేటప్పుడు ఒక్కొక్క ముఖంలో ఆనందం ఉంటుందో చూసారా? ఏదో సాధించాలని ఒక గొప్ప ఆనందం. ఆ ఆనందంతో తిరిగి వచ్చి మళ్ళీ 1 ఇయర్ మీరందరూ కూడా సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తున్నాను. అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు తిరువాంకూరు దేవస్వం బోర్డు వారు మీకోసం చేసి పెట్టున్నారు. మంచినీటి వసతులు, బాత్రూమ్ వసతులు, స్నానఘట్టాలు, భోజన వసతులు, అన్ని రకాలుగా. పోలీస్ సిబ్బందులు అయితే అద్భుతంగా సర్వీస్ చేస్తున్నారు. ఫైర్ సిబ్బందులు సర్వీస్ చేస్తున్నారు. ఫారెస్ట్ వారు సర్వీస్ చేస్తున్నారు. అక్కడ వాళ్ళు ప్రభుత్వం వారు ఎలా చెప్తే అలా చేయండి. అద్భుతమైనటువంటి యాత్ర చేస్తున్నారండి. ట్రాన్స్పోర్ట్ అయితే అద్భుతంగా చేస్తున్నారు. అన్ని రకాల డోళీ ఉంది, భోజనాలు ఉంది, అన్ని. అయ్యప్ప మీకోసం అనుగ్రహ వర్షాన్ని కురిపించి కూర్చున్నాడు. రండి, నిండు భక్తితో అనుగ్రహం పొంది వెళ్ళండి. శరణమయ్యప్ప. మనందరికీ ఈ భోగి అంటే ఏంటి, ఈ మకర సంక్రాంతి అంటే ఏంటి, కనుమ పండుగ భోగి. కుటుంబం అంతా కూడా కలిసి పాత చెత్త వస్తువులన్నీ పెట్టుంటాం కదా, వాటన్నిటిని తీసుకుపోయి చక్కగా భోగి మంటలు వేసి ఇంట్లో ఉన్న దారిద్ర్యాన్ని అంతటి కూడా తొలగించి తలంటు స్నానం చేసి చెరుకు గడలు పెట్టి పొంగల్ పెట్టి చక్కగా ఇంటిలిపాలి బంధువర్గాలంతా తీసుకునే ఆ సంక్రమణ, మకర సంక్రమణ రోజు అందరూ బంధుమిత్రులతో కలవడం. వెంటనే రైతులకు పండగైనటువంటి కనుము ఆ యొక్క ఆవులన్నింటినీ కూడాను, ఎద్దులన్నింటినీ కూడా కడిగి చక్కగా ఆ పంద్యాలన్నీ కూడా పెట్టుకోవడం, చాలా అలంకారం చేసుకోవడం, గోవులకు అన్నిటికీ పూజ చేయడం. ఎన్ని రకాల ఈ సంక్రాంతి వచ్చిందంటే అందరూ కూడా సమతుల్యంగా పాటిస్తూ ఇంటిల్లిపాలి ప్రేమగా. ఇంకా హరిదాసులు అద్భుతంగా ఆడవాళ్ళందరూ గొబ్బిలో ఈ మార్గశీర్షం ధనుర్మాసంలో ఈ పేడలో పసుపు పువ్వు పెట్టి గొబ్బిలు పెట్టి ఎంత అద్భుతం అండి. పల్లెటూరులో పోయి చూడాలి. మా బాల్యంలో అంతా దాన్ని చూసేవాళ్ళం. ఇప్పుడు అన్నీ కూడా పట్టణంలో అవన్నీ మిస్ అయింది. కానీ ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో, తూర్పు గోదావరి, పడమర గోదావరి, కృష్ణా జిల్లాల్లో నేను చూస్తున్నాను. ఇటుపక్క డెప్త్గా కొన్ని జిల్లాలకు వెళ్తే, ఇటుపక్క తెలంగాణలో మంతని, ఇటుపక్క కరీంనగర్ జిల్లాలో కొన్ని చోట ఇవన్నీ కూడా ఉన్నాయి. కూడా కొన్ని చోట చూస్తున్నాయి హరిదాసులు రావడం, ముగ్గు చక్కగా గొబ్బియలో ఊరంతా కూడా సంక్రాంతి ముగ్గు పండుగలో పిల్లలు అయితే చక్కగా పతంగులు ఎగరేయడం. ఇది ఒక సంక్రాంతి అంటే. ఇంటిల్లిపాలి పెద్దవాళ్ళందరూ చిన్నపిల్లలకి మంచి మంచి గిఫ్ట్లు ఇవ్వడము, బట్టలు ఇవ్వడము, చిన్నవాళ్ళందరూ పెద్దవాళ్ళ దగ్గర ఆశీస్సులు పొందడము. ఒక అద్భుతమైనటువంటి మన భారతదేశపు ఆచారాన్ని అద్భుతంగా చూపించే ఒక పండగ ఏదైనా ఉందంటే అది మకర సంక్రాంతి పండుగ. అందరూ కూడా భోగి, మకర సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు, ఆశీర్వాదం. శరణమయ్యప్ప.